భాగ్యనగరాన్ని మరోసారి వర్షం ముంచెత్తింది. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా హయత్ నగర్ దగ్గరలోని బంజారా కాలనీలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇండ్లలోకి వరద చేరడంతో వస్తువులన్నీ కొట్టుకుపోయాయని చెప్పారు. డెలివరీ అయిన మహిళకు వైద్య పరీక్షలు ఉండడంతో పడవలో ఆమెను హాస్పిటల్కు తరలించారు డీఆర్ఎఫ్ సిబ్బంది. బంజారా కాలనీని పరిశీలించారు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఐఏఎస్ హేమంత్ కేశవ్ పాటిల్. వరద సమస్యను పరిష్కరించాలని కోరారు కాలనీ వాసులు. రైట్, ఇక వర్షానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ మనకి లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, బంజారా కాలనీలో పరిస్థితి ఏంటి? హైదరాబాద్ శివారు ప్రాంతాలలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే హైదరాబాద్లోని ఇటు ఎల్బీనగర్ జోనల్లో పరిధిలో ఉన్నటువంటి హయత్ నగర్ డివిజన్లో అయితే మనం ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు, హయత్ నగర్లో ఉన్నటువంటి బంజారా కాలనీ, అదేవిధంగా అంబేద్కర్ కాలనీతో పలు కాలనీలు కూడా ఇటు మొత్తం జలమయమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. యాక్చువల్గా ఇటు హైదరాబాద్లో సుమారుగా ఇటు ఈ కాలనీలోకి వచ్చినటువంటి వాటర్ మొత్తం కూడా ఇటు మనం చూస్తే ఇటు పైన ఉన్నటువంటి పెద్దంబర్పేట, అదేవిధంగా తుర్కేంజల్ తదితర ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షం కారణంగా అయితే అక్కడ ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువులకు సంబంధించినటువంటి ఒక వాటర్ ఒక్కసారిగా ఉధృతి పెరగడంతో అయితే ఇటు కాలనీలలోకి వాటర్ వచ్చినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇటు హైదరాబాద్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలను అయితే మనం చూస్తూనే ఉన్నాం. వర్షాల కారణంగా అయితే ఒక్కసారిగా ఎక్కువ కురుస్తున్నటువంటి వర్షాలతో అయితే ఇటు దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనం ఉన్నటువంటి బంజారా కాలనీలో అయితే ఈ ఒక వాటర్ మొత్తాన్ని కూడా చూడవచ్చు. భారీగా సుమారు 3 అడుగుల మేర అయితే కాలనీలోకి వాటర్ ఉధృతి ఒక్కసారిగా రావడం జరిగింది. ప్రస్తుతం ఉధృతి వస్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇటు పైన ఉన్నటువంటి చెరువులలో కురుస్తున్నటువంటి వర్షము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చెరువుల్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఒక్కసారిగా కిందికి వస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇటు చూస్తే ఇటు తుర్కేంజల్, అదేవిధంగా పెద్దంబర్పేట్ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి తుర్కేంజల్లో ఉన్నటువంటి మాసాబ్ చెరువు, అదేవిధంగా దాని కింది భాగంలో ఉన్నటువంటి ఇంజాపూర్ సమీపంలో ఉన్న జిలాన్ ఇటు అయితే ఈ యొక్క వాటర్ అంతా కూడా డైవర్ట్ అయ్యి కాలనీలలోకి వచ్చినటువంటి పరిస్థితి. నిన్న రాత్రి వేళలో నిన్న సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షం అనంతరం అయితే ఒకసారిగా కాలనీలోకి అయితే వాటర్ డైవర్ట్ అయిందని అయితే కాలనీ వాసులు చెప్తా ఉన్నారు. ఒకసారిగా నిన్న రాత్రి 10 గంటల రాత్రి నుంచి కూడా ప్రజలైతే చెరువుల ద్వారా వస్తున్నటువంటి ఒక వాటర్ని అయితే చూడవచ్చు. ఇటు జిలాన్ ఖాన్ చెరువు నుంచి వచ్చేటువంటి వరద నీరుగా అయితే ఇటు కాలనీ వాసులు అయితే చెప్తున్నారు. ఒక్కసారిగా వస్తున్నటువంటి ఒక వరద నీరుతో అయితే ఈ కాలనీ మొత్తం కూడా జలమయం అయిపోయింది. చాలా వరకు ఇటు లోతట్టుగా ఉన్నటువంటి ఇల్లులన్నీ కూడా ఇటు వాటర్ చేరుకొని అయితే ప్రజలందరూ ఎక్కడి వారు అక్కడ జనజీవనం స్తంభించిందని చెప్పవచ్చు మనం. అంతేకాకుండా ఒకసారి చూస్తే ఇటు కాలనీలో నిన్న రాత్రి నుంచి ఇటు వర్షం వచ్చినటువంటి సందర్భంలో ప్రారంభమైనటువంటి ఏదైతే ఈ వరద నీరు ఏదైతే ఉందో క్రమక్రమంగా ఇటు వరద కూడా 2 చెరువులలో నుంచి ముఖ్యంగా చూస్తే ఇటు మాసబ్ చెరువుతో పాటు అదేవిధంగా జిలాన్ ఖాన్ చెరువులకు సంబంధించినటువంటి ఒక వరద నీటిగా చెప్పవచ్చు. అంతే దీంతో అయితే ఈ ప్రాంతంలో 3 కాలనీలలో అయితే 4000 కుటుంబాలు అన్నీ కూడా ఇటు మనం చూస్తున్నాం ఇటు జనజీవనం స్తంభించిందని చెప్పవచ్చు. ఎందుకంటే నేను ఉధృతి పడడంతో అయితే ఎక్కడ ప్రజలు అక్కడ నిలిచిపోయారు. మనం చూడవచ్చు ఒకసారి విద్యార్థులందరూ కూడా ఎవరు కూడా పాఠశాలలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి పిల్లలందరూ కూడా ఇటు పాఠశాలలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా అయితే వరద ఉధృతి అయితే పెరిగింది. యాదగిరి ఎందుకు
చూస్తున్నాం. ఇటు ప్రవహిస్తున్నటువంటి నీటిలో అయితే ఇటు చిన్నారులు అయితే కేరింతలు కొడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం V6 స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఈ యొక్క వరద నీరు మొత్తం కూడా ఏదైతే ఈ యొక్క బంజారా కాలనీ అదేవిధంగా అంబేద్కర్ కాలనీలో అయితే గత 5 ఏళ్ల క్రితం ఒకసారి వచ్చినట్లయితే ఇటు స్థానికులు చెప్తా ఉన్నారు. అనంతరం ప్రస్తుతం ఇప్పుడైతే మరొకసారి ఇటు కాలనీ వాసులకు అయితే ఇటు వాటర్ సంబంధించినటువంటి ఉధృతి ఉందని అయితే ఇటు కాలనీ వాసులు చెప్తున్న క్రమంలో ఈ యొక్క వరద మొత్తం కూడా గతంలో ఏదైతే ఇటు పై ప్రాంతాల్లో ఇటు మొత్తంగా ఇంజాపూర్ చెరువు కానీ అదేవిధంగా ఇటు జిలాన్ ఖాన్ చెరువు కానీ అంతేకాకుండా ఇటు తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి వరద ఉధృతి కారణంగా అయితే ఇటు వస్తున్నటువంటి వరద నీటితో అయితే ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఇటు ఒక కాలువను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాలువ నిర్మించిన అనంతరం ఇటు వాటర్కు సంబంధించినటువంటి ఒక ఉధృతి చాలా ఎక్కువగా ఉండడంతో అయితే ప్రజలందరూ కూడా ఇటు బయటికి రావడానికి కొంత భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు నెలకొంది. దీంతో ఇటు కాలనీ వాసులందరూ కూడా ఇక్కడ నుంచి వాటర్ను కిందికి వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఈ కాలనీ మొత్తం కూడా ఇటు వాటర్తో అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. కాలనీలో ఎక్కడ చూసినా కూడా మోకాళ్ళ లోతు నీళ్లతో అయితే ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు రోడ్లపై సాధారణంగానే మనం చూస్తే ఇక్కడ అక్కడక్కడ మాన్యువల్స్ కూడా ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇటు ద్విచక్ర వాహనాలతో పాటు ఎలాంటి వాహనాలతో కూడా బయటికి వెళ్ళలేకుండా సిచ్యువేషన్ అయితే ఉన్న క్రమంలో ఎక్కడి ప్రజలు అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. కొన్ని ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇల్లులు ఏవైతే ఉంటాయో ఆ ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లను కూడా ఇటు వారు కుటుంబ సభ్యులందరూ కూడా కొన్ని ప్రత్యేక వస్త్రాలలో అయితే ఇటు పైకి కట్టుకున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు వరద ఉధృతి కారణంగా అయితే ఎక్కడి ప్రజలు అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి, ఎటు కూడా జనజీవనం స్తంభించిందని చెప్పవచ్చు. ఈ మొత్తం 3 కాలనీలలో కూడా ప్రజలు ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్ కొనసాగుతుంది. విషయం తెలుసుకున్నటువంటి సంబంధిత శాఖల అధికారులు ఇటు GHMకి సంబంధించినటువంటి ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ కూడా ఇప్పటికే రావడం జరిగింది. అంతేకాకుండా ప్రజలు కూడా ఇటు వాటర్లో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికైతే కర్ర సాయంతో వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే మోకాళ్ళ లోతు నీళ్లు రావడంతో ఏం చేయాలో అటువంటి దిక్కుతోచిన పరిస్థితులు అయితే కాలనీ వాసులు ఎక్కడ వారు అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితులు అయితే మనం కాలనీలో ఎక్కడ చూసినా కూడా దర్శనం ఇస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని ఇల్లులు ఎత్తు మీద ఉన్నప్పటికీ కొంత లోతులో ఉన్నటువంటి ఇళ్ల ప్రజలు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. దీంతో ఇటు ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈ వాటర్ను తగ్గించేందుకైతే వెంటనే చర్యలు చేపడతామని ఇటు హామీ ఇవ్వడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇటు వసతులను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్, వారు కొంచెం భోజనం చేయడానికి అదేవిధంగా టిఫిన్ చేసేందుకు కూడా అవకాశాన్ని కల్పించే విధంగా అయితే ఇటు DRFతో పాటు సంబంధిత శాఖల అధికారులు అయితే ప్రజలకు అందుబాటులో ఉండి ఇటు సేవలు అందిస్తూ ఉన్నారు. మనం ఒకసారి కాలనీలో ఎటు చూసినా కూడా వాటరే సుమారు 3 ఫీట్ల కంటే ఎత్తైన వాటర్ రావడంతో అయితే మోకాళ్ళలోతో నీళ్ళల్లో అయితే ప్రజలు ఇటు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ను కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా కాలనీ మొత్తం కూడా ఎందుకంటే చిన్న కాలనీలు కావడంతో అయితే కాలనీలో లోపలికి వెళ్లేందుకు అయితే కొంత జంకుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా సాధారణంగానే ఇటు వాటర్ డ్రైన్కి సంబంధించినటువంటి ఈ యొక్క వాటర్ మ్యాన్హోల్స్ ఉండడం కారణంగా ఇటు వాటర్లో వెళ్తే ఏదైనా ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం ఉందని భావిస్తున్నటువంటి ప్రజలైతే పూర్తిగా ఎటు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే పరిస్థితిని ఇటు సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా అటు 2 చెరువులు కూడా ఏదైతే మాసబ్ చెరువు అదేవిధంగా జిలాన్ ఖాన్ చెరువు 2 చెరువులు కూడా మత్తడి పోస్తున్న క్రమంలో అయితే వాటర్ ఉధృతిని ఆపేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దీనికి కొంత వాటర్ను డైవర్ట్ చేసేందుకు కూడా ప్రత్యేకంగా మార్గాలను అయితే ఇటు DRF టీమ్స్తో పాటు ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి టీమ్స్ కూడా అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇటు కాలనీ మొత్తంగా చూసినట్లయితే వివిధ ప్రాంతాల్లో మనం చూడవచ్చు చాలా ఇల్లులు కూడా ఇటు జలమయమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. మనం ఒకసారి ఈ కాలనీలు కనుక గమనిస్తే ఇళ్లలోకి పూర్తిగా వాటర్ రావడంతో అయితే కాలనీలోకి అందులో ఉన్నటువంటి ప్రజలు బయటికి రావడానికి కానీ వెళ్ళడానికి కానీ ఇబ్బందులు ఏర్పడినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మనం ప్రస్తుతం చిన్న ఏదైతే ఇల్లులు రేకులతో కట్టుకున్నటువంటి ఇల్లులు కానీ అదేవిధంగా చిన్న కాలనీల్లోకి గల్లీల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా అయితే వాటర్ ఇక్కడ సిచ్యువేషన్ ఈ విధంగా రాత్రి 10 గంటల నుంచి కూడా ప్రజలకు ఇబ్బంది చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మనం చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి గమనిస్తే పిల్లలందరూ కూడా రోడ్లపైనే ఉన్నారు. అంతేకాకుండా ఇటు కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరు ఎక్కడికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. కాలనీ మొత్తం కూడా వివిధ ప్రాంతాల నుంచి ఎందుకంటే మనం చూడవచ్చు 3 కాలనీలంతా కూడా 80% వరకు కూడా మొత్తం ఇటు జలమయం కావడంతో ఎందుకంటే భారీగా వస్తున్నటువంటి వరద నీరుతో ఇటు అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇటు ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. అంతేకాకుండా ఎక్కడికి పనులకు కూడా వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్. అంతేకాకుండా నిన్న రాత్రి వేళలో స్టార్ట్ కావడంతో అయితే కొంత రాత్రి అంతా కూడా ప్రజలు వరద ఉధృతి మరింత పెరిగితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయని కూడా కొంత బిక్కుబిక్కుమంటూ రాత్రి వేళలో
కాలం గడిపినట్లయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనం చూస్తున్నాం, ఇటు గల్లీలలో అదేవిధంగా ఇళ్లలోకి నీళ్లు వచ్చి అయితే ఇళ్లలో నుంచి బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులను కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అసలు రాత్రి వాటర్ ఏ టైంకి వచ్చినాయి అమ్మా ఇక్కడికి? కేడికి కత్రి బిదరా 1:00కి వచ్చిందంట. నేను ఊరికి వెళ్ళాను. అంటే మామూలుగా వాటర్ ఎప్పటికి ఇట్లా వస్తుంటాయా? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఇక్కడ? ఈ 2-3 సంవత్సరం వస్తలేదు కానీ ఈ సంవత్సరం వచ్చింది. అంటే మామూలుగా ఈ వాటర్ వచ్చిన రావడం వల్ల ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి మామూలుగా ప్రజలకు వీళ్ళందరికీ కూడా? ఇబ్బంది ఉంటాయి కానీ మామూలుగా ఉంటాయేం కాదు కానీ ఎక్కువ వస్తేనే వస్తాయి. అంటే నిన్న వర్షం పడ్డ తర్వాత స్టార్ట్ అయినాయి వాటర్? వర్షం పడ్డ తర్వాతనే పడ్డాయి. సో నిన్న రాత్రి వర్షం కురిసిన అనంతరం ఎగువ ప్రాంతంలో వర్షం కురిసిన అనంతరం అయితే ఇక్కడికి వచ్చాయని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది చెప్పండి అమ్మా, అసలు ఈ పరిస్థితి ఎప్పుడు స్టార్ట్ అయింది? రాత్రి నుంచి 1:00 నుంచి స్టార్ట్ అయింది. కొంచెం వచ్చింది మన రాత్రి నుంచి ఇంకా 2 గంటల నుంచి ఇది స్టార్ట్ అయింది. ఈ రాత్రి ఇంకా వంటకదాన్ని కూడా జాగ లేకుండా అన్ని ఇల్లులా పోయినాయి సార్. మునిగిరు మొత్తం పిల్లలు మొత్తం బయటనే ఉన్నారు రాత్రి నుంచి. ఇట్లా ఉంది పరిస్థితి. అంటే మామూలుగా ఇక్కడ అధికారులు ఎవరైనా వచ్చిల్లా, మిమ్మల్ని చూసినారా? సార్ ఇక్కడ ఎవరు రాలేరు. పొద్దు నుంచి వాళ్ళు పెద్ద మనుషులు ఫోన్ చేస్తారు కానీ ఎవరు వస్తలేరు, ఏం చేస్తలేరు అట్లా. సో కాలనీలో మొత్తంగా గమనిస్తే ఇటు 3 కాలనీలు, ఇటు బంజారా కాలనీతో పాటు అంబేద్కర్ కాలనీ, అంతేకాకుండా ఇటు మనకు రంగనాయకుల గుట్ట ప్రాంతం మొత్తం కూడా ఇటు జలం అవడంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలకు వచ్చినటువంటి భారీ వరద నీటితో అయితే ప్రజల జనజీవనం సంబంధించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం కూడా ఎటు చూసినా వాటరే కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం ఇటు వాటర్ కూడా ఇటు పారుతూ కనపడడంతో అయితే ఇటు వాటర్ ముందుకు డౌన్కి అయితే వెళ్తున్నటువంటి క్రమంలో ముఖ్యంగా ఇటు అబ్దుల్లాపూర్ మెట్ వైపు కూడా ఈ వాటర్ మొత్తం ముందుకు సాగుతున్న క్రమంలో అటువైపు కూడా 2 ఊర్ల మధ్యలో కూడా ఇటు రాకపోకలు స్తంభించాయని అయితే ఇప్పటికే తెలుస్తూ ఉంది. సో ఈ వాటర్ ఉధృతి తగ్గుతేనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి వాటర్ను డైవర్ట్ చేసేందుకు కూడా వివిధ మార్గాలను అయితే ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇక్కడ మనం ఒకసారి ఈ ప్రాంతం మొత్తం చూస్తే వారికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా వదిలేసి వారంతా కూడా రోడ్ల మీదనే ఉన్నటువంటి సిచ్యువేషన్స్ను మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు కాలనీలలో వచ్చినటువంటి భారీ వర్షం కారణంగా అంటే మామూలుగా మనం చూస్తున్నాం ఇటు పైన తుర్కేంజల్ కానీ అదేవిధంగా ఇంజాపూర్ తదితర ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షానికి అయితే పైన ఉన్నటువంటి 2 పెద్ద చెరువులు ఇటు మాసాబ్ చెరువు కానీ అదేవిధంగా జిలాన్ ఖాన్ చెరువులు ఉధృతి ఎక్కువగా అవడంతో, ఎందుకంటే చూస్తున్నాం ఈసారి వర్షాలు చాలా ఎక్కువగా పడ్డాయి. సో ఇప్పటికే అన్ని వర్షాల కారణంగా చెరువులను నిండే క్రమంలో నిన్న కురిసినటువంటి భారీ వర్షం కారణంగా ఉధృతి కొంత ఎక్కువగానే పెరిగింది. ఇటు ఇళ్లలోకి వస్తున్నటువంటి వాటర్ను కూడా మనం బయట నెడుతున్నటువంటి దృశ్యాలను అయితే చూస్తున్నాం. బయట పారబోస్తూ అయితే, ఎందుకంటే ఇప్పుడు మనం చూడవచ్చు ఇంటికి సమానంగా అయితే వాటర్ ప్రవహిస్తున్న క్రమంలో కొంత ఇటు వాటర్ ఫ్లో ఎక్కువైన క్రమంలో ఇళ్లలో కూడా వాటర్ వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇటు ప్రజలంతా కూడా వారి ఇళ్లకు మరింతగా వాటర్ ఉధృతి పెరగకుండా అయితే ముందస్తుగానే కొంత జాగ్రత్తలు పాటించినప్పటికీ కూడా ఇటు వాటర్ కారణంగా అయితే ఈ కాలనీలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. అడుగడుగున ఎక్కడ చూసినా కానీ కూడా ప్రజలంతా రోడ్లపైనే ఉన్నారు. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి వేళలో ప్రారంభమైందని చెప్తున్నప్పటికీ కూడా నిన్న రాత్రి 10 గంటలకు ప్రారంభమైనటువంటి ఒక వాటర్ అర్ధరాత్రి వరకు అయితే కొంత ఉధృతంగా ప్రవహించడం మొదలైంది. దీంతోనే రాత్రి వేళలో ఉధృతి మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుందని రాత్రంతా కూడా ప్రజలంతా కొంత భయం వ్యక్తం చేస్తూ అయితే రాత్రి బిక్కుబిక్కుమంటూ గడిపిన సందర్భంలో ఇప్పటికే అధికారులు అయితే ఈ యొక్క సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఇటు జోనల్ కమిషనర్ కూడా ఇక్కడికి వచ్చేసి అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ ఉధృతి గురించి తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ వాటర్ను ఏ విధంగా డైవర్ట్ చేస్తే ఈ కాలనీలలో ఉన్నటువంటి ఇళ్ల ముందు ఉన్నటువంటి వాటర్ మొత్తం తగ్గుతాయన్నటువంటి అన్ని విషయాలపై కూడా ఇటు హైడ్రాతో పాటు సంబంధిత శాఖల అధికారులతో అయితే ఇటు జోనల్ కమిషనర్ ఇప్పటికే మాట్లాడడం జరిగింది. సో సంబంధిత శాఖల అధికారులందరూ కూడా ఈ వాటర్ను త్వరితగతిన అయితే ఇటు డైవర్ట్ చేసి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడం ప్రారంభమైంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా అల్పాహారంతో పాటు భోజన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లయితే మనకు ఎల్బీ నగర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి అధికారులు కూడా ఇప్పటికే రంగంలో దిగి అయితే వారికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితులు కొనసాగుతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క వాటర్ తగ్గాలంటే ప్రధానంగా ఇటు పైన ఉన్నటువంటి చెరువుల్లో ఉన్నటువంటి ఒక వాటర్ ఫ్లో తగ్గినట్లయితేనే ఈ యొక్క వాటర్ అనేది కాలనీలలోకి రాకుండా ఉంటుంది. సో అటు వచ్చేటువంటి వాటర్ను కూడా రాకుండా అయితే ఇక్కడ అధికారులు వేరే ప్రాంతానికి డైవర్ట్ చేసేందుకైతే ఇక్కడ చర్యలు చేపడుతున్నటువంటి చర్యలు అయితే మొత్తంగా ఇటు బంజారా కాలనీతో పాటు అంబేద్కర్ కాలనీ అదేవిధంగా రంగనాయకుల గుట్ట కాలనీలో అయితే ఇటు సహాయక చర్యలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇటు డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి టీమ్స్ కూడా ఏదైతే కొంతవరకు చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్యం దృష్ట్యా కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే వారు ప్రత్యేకంగా కొన్ని పడవలను కూడా ఏర్పాటు చేసి
ఇటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే బంజారా కాలనీలో కొనసాగుతుంది జ్యోతి.